హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ అవసరమా అని అడుగుతున్నారన్నమాట. చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలా అనేసి దాని మీద ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, వీడియోకి హైప్ చేయండి, కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలా? వాళ్ళ టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ మనకు అవసరమా? మనం గనక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ అయితే అవసరం లేదండి. మనకైతే టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ మనం కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళ సపోర్ట్ మనం ఏం చేసుకుంటాం చెప్పండి? వాళ్ళు సపోర్ట్ కావాలంటే మనం కొన్ని వీడియోస్ అవి చేసి ఉండాలి. అంటే మనకు యూట్యూబ్ గురించి ఏ వీడియో కావాలన్నా మొత్తం మనం ఎలాంటి వీడియో పెట్టాలి, ఎలాంటి వీడియో పెట్టకూడదు, ఈ అన్నిటి మీద కూడా యూట్యూబ్లోనే మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. యూట్యూబ్లో మనం వీడియోస్ని మనం సెర్చ్ చేస్తే వీడియోస్ వచ్చేస్తాయి. అవి చూసుకుని వాటిని ఫాలో అవుతా మనం వీడియోస్ చేయొచ్చు. మనం ఫస్ట్ గుండానే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ పెడతా ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక 100 వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. లాంగ్ వీడియోస్, షార్ట్లు కాదు నేను అనేది, లాంగ్ వీడియోస్ అన్నమాట. అది యూట్యూబ్ రూల్స్లో ఒకటండి. 100 వీడియోలైనా కంప్లీట్గా మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఆ 100 వీడియోలు అప్లోడ్ చేసినప్పటికి మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మన కంటెంట్ జనాలకి నచ్చితే కంటెంట్ కూడా ఒకటే ఉండాలి. ఆ 100 వీడియోస్ అప్లోడ్ అయినాక మనకి ఆటోమేటిక్ ఇవన్నీ వాచ్ అవర్స్, వాచ్ టైం ఇవన్నీ కూడా మనకి కౌంట్ అవుతూ ఉంటాయి. అవి చూసుకొని మనకి ఏమైనా తెలియకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసినా మనకు తెలియకపోతే అప్పుడు టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో యూట్యూబ్లో అనేటప్పటికి ఒక్క టెక్ ఛానల్ అని చెప్పను, చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా టెక్ ఛానల్స్ వచ్చినాయి ఈ మధ్యన. అందరూ కూడా మన ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారన్నమాట. అందులో మీకు నచ్చిన టెక్ ఛానల్ ఒకటి ఎంచుకోవాలండి. ఒకళ్ళనే ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళని ఎంచుకుని వాళ్ళు చెప్పే కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. కాకపోతే మనం ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి మనకి టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ అవసరం అంటే అవసరం లేదని చెప్తాను. మన ఛానల్ గ్రో అయ్యాక బాగా మన వీడియోస్ బాగా వెళ్తున్నాయి, మనకు సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు, వాచ్ అవర్స్ బాగా వస్తున్నాయి మన ఛానల్కి అనుకున్నప్పుడు మనకు కంపల్సరీ ఒక టెక్ ఛానల్ వాళ్ళు సలహా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏదైనా తెలియట్లేదు, ఇప్పుడు మీ ఛానల్ ఒక మినీ మానిటైజేషన్ కాడికి వచ్చింది, మినీ మానిటైజేషన్కి అప్లై చేయాలి. మినీ మానిటైజేషన్ మీకు ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు, మీరు లేకపోతే ఎవరన్నా సపోర్ట్ ఉంటే మీరు అప్లై చేసేయచ్చు. ఆ వీడియో చూసినా మీకు అప్లై చేయడం తెలియట్లేదు. అప్పుడు ఒక టెక్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే టెక్ ఛానల్స్ వాళ్ళు మనకి యూట్యూబ్లో మెసేజ్కి రిప్లై ఇవ్వరండి. వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, వాట్సాప్ కాల్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ తీసుకోవాలి మనం. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇస్తారన్నమాట. ఎలాంటి వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి అనేది కూడా చెప్తూ ఉంటారు. మీ ఛానల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారన్నమాట. ఛానల్ అది చెక్ చేయించుకోవచ్చు. అప్పుడు అవసరం అవుతుంది మీకు టెక్ ఛానల్ వాళ్ళ అవసరం అన్నమాట. తెలియకపోతే అన్ని రకాలు తెలిసి యూట్యూబ్ గురించి మొత్తం తెలిసి వాటి రూల్స్ పాటిస్తూ వీడియోస్ సక్రమంగా పెడుతున్న వాళ్ళకి అవసరం ఉండదు. కొంతమంది అన్నీ బాగా పెడుతున్నా కూడా మానిటైజేషన్ కాడికి వచ్చినప్పటికి తెలియదు అన్నమాట. అంటే అదొక టెన్షన్ పడిపోతారు, మానిటైజేషన్కి అది ఎలా అప్లై చేయాలి అనేసి. అప్పుడు టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఛానల్ చెక్ చేయమన్నా చెక్ చేస్తారండి. తర్వాత మనం మానిటైజేషన్కి మనకు అప్లై చేసుకోవడం రావట్లేదు అనుకో, టెక్ ఛానల్ వాళ్ళు ఎంత అమౌంట్ అని తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం మానిటైజేషన్ మొత్తం మినీ మానిటైజేషన్ మనకి గూగుల్ యాడ్సెన్స్ మొత్తం వచ్చిన దాకా కూడా మొత్తం వాళ్ళదే బాధ్యత తీసుకుంటారు. ఎంత అమౌంట్ అని తీసుకుంటారు వాళ్ళు. సో అదండి, నేను చెప్పిన విధంగా చేస్తే మీకు టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ అవసరమా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏమీ తెలియకుండా కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ అవసరం అండి. ప్రతి దానికి కూడా వాళ్ళకి మెసేజ్ చేసి అడగచ్చు, ఇదేంటంటే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారన్నమాట.
అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ అవసరం. సపోర్ట్ అంటే వాళ్ళు చేయమని చెప్తారు అంతే. కన్మదంత ప్రాసెస్ అంతా మనమే చేసుకోవాలి. హ్మ్. వాళ్ళ చేత మనం ఏమన్నా చేయించుకోవాలనుకుంటే మనం అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకి చేస్తారు. అమౌంట్ పే చేయకుండా ఏం చేయరండి. ఏమన్నా డౌట్ ఉంటే ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్తారు అంతే తప్పితే వాళ్ళు అమౌంట్ అంటే ఎవరికైనా ఎవరి కష్టమైనా ఒకటే కదా! ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఫలితం ఉండాలి కదా! వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు కదా! మొత్తం దీని మీద ఏం జరిగింది, ఏంటి ఇవన్నీ చెక్ చేస్తారు కనుక అమౌంట్ తీసుకుంటారు. వాళ్ళు అడగటంలో కూడా తప్పైతే ఏమీ లేదు. ముందు ఛానల్ స్టార్ట్ చేయగానైతే టెక్ ఛానల్ వాళ్ళ అవసరం అయితే లేదండి. ఛానల్ స్టార్ట్ చేశాక మీకు తెలియకపోతే అంటే ఎప్పుడు రూల్స్ అప్పుడు మారుతూ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ మీరు ఒక క్రమంగా వెళ్ళిపోతే పర్వాలేదు. అవన్నీ మీకు తెలియట్లేదు. మెయిల్స్ చెక్ చేసుకోవటం తెలియట్లేదు. షార్ట్ వీడియోస్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. లాంగ్ వీడియోస్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. సబ్స్క్రైబర్స్ వచ్చి తగ్గిపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఛానల్ కనపడకుండా పోతుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియట్లేదు. ఇలాగ అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన విధంగా మీరు వాళ్ళు ఇలా ప్రాసెస్ ఇలా చేసుకోవాలని చెప్తుంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ముందు నుంచి ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి టెక్ ఛానల్ వాళ్ళని అవసరం లేదు. మీరు కాంటెంట్ అవ్వక్కర్లేదు. మీరు రన్ చేయగా మీకు వ్యూస్‌ని వాచ్ అవర్స్ టైం దగ్గర పడుతుంది కదా! 4000 అవర్స్ వస్తే మనది మానిటైజేషన్ అవుతుందన్నమాట. 4000 అవర్స్ మా దగ్గర పడుతుందన్నప్పుడు మీకు తెలియట్లేదు. మీరు మానిటైజేషన్ చేసుకోలేరు అన్నప్పుడు ఒక టెక్ ఛానల్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వి వాళ్ళ ద్వారా వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చన్నమాట. అప్పుడు అవసరం అవుతారండి టెక్ ఛానల్ వాళ్ళు మీకు ఛానల్‌కి సపోర్ట్ గాని. తర్వాత నుంచి మీరు ఏదైనా డౌట్ అడిగినా ప్రతిదానికి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉంటారండి. ఎప్పుడు ఒకళ్ళనే ఫాలో చేయాలి ఎప్పుడు కూడా. అందరినే కాదు వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదని వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదని వీళ్ళు కాకుండా ఎప్పుడు కూడా ఒక టెక్ ఛానల్ వాళ్ళనే ఫాలో అవ్వాలి. ఒక్కళ్ళు చెప్పిన విధంగానే మనం చేయాలి. అలా చేస్తే కంపల్సరీ మనం యూట్యూబ్‌లో సక్సెస్ కొడతామన్నమాట. ఎంత తెలియని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. టెక్ ఛానల్ వాళ్ళ అవసరం 90% అవసరమే నన్ను అడిగితే. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. ఛానల్ రన్ అవుతూ వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చన్నమాట. స్టార్టింగ్ నుంచి అయితే అవసరం లేదండి. కొంచెం మనం ఛానల్ ముందు మూవ్ అవుతూ ఉంటుంది కదా! అప్పుడు మనం టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే టెక్ ఛానల్ వాళ్ళకి మ్యాక్సిమం అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి వాళ్ళకి టెక్ ఛానల్ వాళ్ళకంటే వాళ్ళకి మెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. నేను ఈ మధ్యన ఇవన్నీ చూస్తున్న గురించి తెలుస్తున్నాయి. ఇందులో మెయిల్స్ అన్నీ వస్తాయి. మెయిల్స్‌ని బట్టి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. ముందే తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. దాని మీద రీసెర్చ్ చేసి ఇది అవునా కాదా అని తెలుసుకున్నాకనే వాళ్ళు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ తీసుకోకపోయినా వాళ్ళు పెట్టే వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు మొత్తం చూసినా కూడా టెక్ ఛానల్స్ వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో పెడతా ఉంటారు కదా! మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్‌కి సంబంధించిన వీడియో మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేశారంటే వస్తుంది. అందులో చూసుకున్నా మీరు మొత్తం క్లారిటీగా మీరే చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళైతే. తెలియని వాళ్ళైతే కంపల్సరీ టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఓకేనండి. మొత్తం ఫుల్ క్లారిటీ అయితే వీడియోలో మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీకు ఇంకేమైనా మరిన్ని డౌట్లు ఏమైనా ఉంటే అది నాకు మెసేజ్ చేయండి. నేను వీడియో కింద చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. మీ దుర్గా లీలాధర్.